చిరంజీవి తాజాగా బ్రహ్మ ఆనందం ఈవెంట్లో మాట్లాడిన మాటలు విపరీతంగా ట్రోలింగ్కి గురయ్యాయి. తన తాత రసికుడు అంటూ అనవసరంగా వాగేశాడని చిరంజీవి మీద ట్రోలింగ్స్ వచ్చాయి. ఇక ఇల్లంతా ఆడవాళ్లతో నిండిపోయిందని, ఓ మనవడు ఉంటే బావుంటుందని, అందుకే రామ్ చరణ్ను కొడుకుని కనమని అడుగుతున్నానని, మళ్లీ ఆడపిల్లనే కంటాడేమో అని భయంగా ఉందంటూ చిరు చెప్పిన మాటల్ని కొంతమంది కావాలని ట్రోలింగ్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి మీద సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు ఇష్టం వచ్చినట్టుగా వాగేస్తున్నాయి. చిరు మీద ట్రోలింగ్ని చేయటమే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. బ్రహ్మ ఆనందం ఈవెంట్లో చిరు మాట్లాడిన మాటల్ని ఖండించాలి, మహిళా కమిషన్ జోక్యం చేసుకోవాలంటూ ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. కొంతమంది అమ్మాయిలు కనిపిస్తే కడుపు చేయాలని అంటే మాత్రం నోరు మూసుకొని ఉన్నారు. తాతగా మనవడు కావాలని కోరుకోవటం తప్పేమీ కాదుగా. కొడుక్కి కొడుకు పుట్టాలని, తమ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎవరైనా కోరుకుంటారు కదా అని అనుకోవటం లేదు. చిరంజీవి ఇంట్లో అందరూ మనవరాళ్లే, మనవడులు లేరు. పెద్ద కూతురు సుస్మిత, చిన్న కూతురు శ్రీజ, రామ్ చరణ్కి కూడా కూతుళ్లే పుట్టారు. ఇలా ఇల్లంతా మనవరాళ్లతోనే నిండిపోయింది. ఒక్క మనవడు కూడా లేడు అని తాతగా ఆ కోరిక కోరుకోవటం తప్పేమీ కాదు. కానీ చిరంజీవి ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా కొంతమంది కావాలనే ట్రోలింగ్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. అయితే పిల్లలు పుట్టటం, ఎవరు పుడతారు అనేది మన చేతుల్లో ఉండదు అన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తన చెల్లెళ్లకు 100 కోట్ల ఆస్తిని ఇచ్చిన సంగతిని మెగా ఫ్యాన్స్ గుర్తుకు చేస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్లకి ఆయన ఇచ్చే గౌరవం, స్థానం అది. ఓ తాతగా మనవణ్ణి కోరుకోవటం తప్పేముందని మెగా ఫ్యాన్స్ ట్రోలర్లకు కౌంటర్లిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్కేఎన్ స్పందించాడు. మెగా ఫ్యాన్గా తన ఆవేదనను, ఆక్రోశాన్ని ట్వీట్ రూపంలో పంచుకున్నారు. పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వం ఆయనది. నిండైన ఫ్యామిలీ మ్యాన్, ఎవరినీ ఏమీ అనని మనిషి కదా. ఊరికే అవాకులు చెవాకులు పేలటం, అనవసరంగా రాద్ధాంతం చేయటం, తద్వారా ఒకరోజు శునకానందం పొందటం కొందరికి అలవాటు అంటూ కౌంటర్లు వేశాడు. ఇలా ఈవెంట్లకు బయటకు వచ్చినప్పుడు చిరంజీవి కాస్త జాగ్రత్తగా ఉండాలని, అన్ని రకాలుగా ఆలోచించి మాట్లాడాలని కూడా కొంతమంది సూచిస్తున్నారు. రాజకీయ అంశాలు, ఇలా పర్సనల్ విషయాలు మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.